ఇప్పుడు ఈ సర్వేల విషయంలో కావచ్చు, అక్కడ నిజంగానే జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పరిస్థితుల విషయం కావచ్చు, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? ఓకే, యోయో వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఎందుకంటే చచ్చిపోయిన ఆయన ఒక ఆయన పాపం సీట్ వేకెంట్ ఒకటి ఉంది, వీళ్ళు ముగ్గురు మావాడే గెలుస్తారు అంటున్నారు. అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎదుగుతారు. ఇది పార్టీల నైజం. ఎవరు కూడా వాళ్ళు అంతరాత్మకు తెలిసినా కూడా ప్రతి ఒక్కరు మా పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, మెజారిటీ గెలుస్తాం. మెజారిటీ అంటున్నాడు ప్రభాకర్ అన్న కానీ, లేకపోతే సోదరుడు కానీ, లేకపోతే వీళ్ళు కానీ మెజారిటీ అన్నారు. మెజారిటీ అంటే ఏంటండి? 1000 వచ్చిన మెజారిటీ, టెక్నికల్ గా డిప్లొమాటిక్ గా ఆన్సర్. అదే విధంగా వీళ్ళు కూడా గెలుస్తాం, మేమే గెలుస్తామని అంటారు. ఇప్పుడు ఇంకా 10 రోజులు ఉంది ఎలక్షన్. 10 రోజులు కాదు కదా, 10 గంటల ముందు కూడా మీరు అడిగితే ఇదే చెప్తారు ఈ ముగ్గురు, మేమే గెలుస్తాం. 10 గంటల ముందు కాదు, 10 నిమిషాల ముందు 10 రౌండ్లు కౌంటింగ్ వచ్చినా కూడా అదే. సో దాని గురించి మనం పెద్ద చర్చ కాదు, ఎందుకంటే చర్చ అనవసరమైన టైం వేస్ట్. ఓకే, ప్రధానంగా మీరు అన్నట్టుగా అక్కడ ఆల్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. లోకల్ ఉన్నారు, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, నాన్ మైనారిటీస్ ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాల వర్గాల సమతుల్యంగా ఉంది. అయితే ఇప్పుడు సోదరుడు ఏమంటాడంటే, మొన్న అజారుద్దీన్కి ఇచ్చారు మంత్రి పదవి, ఏమవుతుంది అని అన్నారు. నిజానికి నేను కూడా ఏకీభవిస్తా. అంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి హోమ్ మినిస్టర్ ఇచ్చి, డిప్యూటీ సీఎం ఇచ్చి, మరి ఆ ముస్లిం సోదరిమణుల తలరాత ఏం మారింది అంటే, ఒకేలా అంతకన్నా పెద్ద పోస్ట్ అయితే ఇది కాదు. ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, అది హైదరాబాద్ నడిబొడ్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి రాష్ట్రం వ్యాప్తంగా మరి అదే పేదరికం ఉంది కదా. అంటే మీ పేదోళ్ళు ఉన్నారు, మీ బావు కోసం అజారుద్దీన్ పెడుతున్నాము అని అంటున్నారంటే చరిత్ర నడుస్తుంది. అదే మహమూద్ అలీ కంటే ముందు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ మైనారిటీ సెక్షన్ సంబంధించినటువంటి షబీర్ అలీ గారు మంత్రి పదవి చేశారు, ఇంకా వేరే ఇతరత్ర చేశారు. మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ తలరాతలు ఏం మారలే కదా. అట్లా అనుకుంటే ఎంఐఎం పార్టీ పెట్టినటువంటి అసదుద్దీన్ ఓవైసీ కూడా మరి వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ సీట్లు వాళ్ళ బతుకులు ఏం మారింది? అదే అంటున్నాను, పార్టీకి సంబంధించిన మారేది ఎవరే? ఇప్పుడు ఓసీ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 48 మంది 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే, సగం మంది మంత్రులు ఉన్నారు. ఓసీ సామాజిక వర్గాల్లో పేదరికం లేదా? వాళ్ళు రోడ్ల పనులు పోవట్లేదా? కాగు నివేదిక ప్రకారం మీరందరూ తెలుసుకోవాలి. కాగు నివేదిక ప్రకారము దేశవ్యాప్తంగా 18% ఓసీ సామాజిక వర్గాలు శానిటరీ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. 18%. ఎవడు లేదు, పేదవాళ్ళకి ఎందుకు 10% ఉన్నారు, 5% ఉన్నారు, 3% అని అంటారు మూర్ఖులు కొంతమందికి. తెలుసుకోవాలి. అంటే నేనేమంటున్నా, స్వయాన ముఖ్యమంత్రి ఉన్నాడు, స్వయాన ముఖ్యమంత్రి ఓసీ సామాజిక వర్గం ఉన్నప్పుడు, ఓసీ సామాజిక వర్గం అట్లా పనిచేసుకుంటూ వాళ్ళు రికార్డితే డొక్కాడిన పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలే మారలేదు. నీకు మంత్రి పదవి వస్తే వాళ్ళ జీవితాలు నువ్వే మారుస్తావు. ఎక్కడ మారినాయి? గతంలో ఏం మారినాయి, ఇప్పుడు ఏం మారుతాయి? ఏమి మారు. మారేదల్లా ఓన్లీ ఎమోషనల్ గేమ్ చేస్తే, ఓన్లీ ఎమోషనల్ గేమ్ తప్ప ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, పార్టీలకు అసలే చిత్తశుద్ధి లేదు. వీళ్ళని ఎంతసేపు ఏంటంటే ఎమోషనల్ గేమ్ ప్లే చేయాలి, టైమింగ్ మాట్లాడాలి, ఆ అవకాశవాద రాజకీయాలు చేయాలి తప్ప వాళ్ళ ఆచరణాత్మకమైనటువంటి రాజకీయాలు ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితోని నిబద్ధతతో పనిచేస్తలేరు అనేది చెప్పదలుచుకున్నాను. అంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో నిరుద్యోగ యువత ఓట్లేదు, వాళ్ళకు సరే ఉద్యోగాలు కల్పించలేదు. వాళ్ళు ఆవేశంతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ చుట్టాలని, అక్కను, చెల్లెని, తమ్ముడిని, బామ్మర్దిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి రాష్ట్రంలో అధికార మార్పిడి చేశారు. మరి తర్వాత ఏమైంది? జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్ లేవు. ఓకే, అదేవిధంగా విద్యార్థులకు లేవు, బస్ పాసులు పెంచిండ్రు, బస్ ఫేర్స్ పెంచిండ్రు. అంటే అన్ని రకాలుగా అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకత ఉంది, లేదంటే లేదు. అయితే నేను సోదరుడు అన్నట్టుగా, ఎవరు గౌతమ్ ప్రసాద్ గారు అన్నట్టుగా ఒక మహిళలకు సంక్షేమ పథకం విషయంలో 2,500 ఏదైతే వాళ్ళకు ఎన్హాన్స్ చేస్తామన్నారో, వృద్ధాప్య పెన్షన్ ఏవైతే చేస్తామన్నారో అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు,
బీజేపీ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు, వీళ్ళకి మాత్రం ఇవ్వలేదు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక కామన్ మెన్కి ఏముంటుందంటే మేము ఈ కమిట్మెంట్ ఇవ్వకపోతే ఎవరు అడగరు, ఇచ్చినప్పుడు ఇచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయితేనే అదొక పెద్ద సమస్య. వాడు అప్పు కంటే ఎక్కువ బాధపడతాడు. అప్పు ఇచ్చేసి మోసం చేస్తే ఎంత బాధపడతారో, నాకు కమిట్మెంట్ ఇచ్చిండ్రు నాకు ఇవ్వలేదు అనేటువంటి బాధ ఎక్కువ ఉంటుంది. అంటే బాధతో పాటు ఆవేశం ఉంటుంది, ఆవేశంతో పాటు అసూయ పెరుగుతుంది, కక్ష పెరుగుతుంది. ఈ పార్టీని ఎట్లనైనా ఓడగొట్టాలని గతంలో కూడా నిరుద్యోగులు అదే చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని పతనం చేయడం కోసం నిరుద్యోగులంతా కూడా పాదయాత్రలు చేశారు, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించుతారు. ఎందుకంటే అందుకే అంటున్నాను, కక్ష, అసూయ, కసి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఆద్యం పోసేదే ఈ ప్రభుత్వాలు. ఇవాళ ఏ యువతరం కూడా ఇవాళ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు సోదరులు. డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు నేను ఒక్కటే ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నట్టే, కాంగ్రెస్ పార్టీని డ్రగ్స్ మొత్తం విచ్చలవిడిగా అమ్మిండ్రు అంటున్నారు. ఎన్ని కేసులు బుక్ చేశారు? కేటీఆర్ గారు కూడా డ్రగ్స్ లో పార్టిసిపేట్ అయ్యింది అన్నారు. ఆయన నా వెంట్రుకలకి ఇస్తా అన్నాడు, లేకపోతే ఇంకేదో టెస్ట్లకి ఇస్తా అన్నాడు. ఆయన రాడు, ఈయన రాడు. ఆయన బెదిరిస్తాడు, ఈయన రాడు. అంటే ఇదే తప్ప ఇవాళ కాళేశ్వరం సోదరుడు అంటాడు, ప్రభాకరన్ అంటుండు ఏమని, కాళేశ్వరంలో మేము దొంగలు పట్టుకున్నాం, ఇదే జరుగుతుంది. హైడ్రా కూడా కొండల్ని దవ్వి ఎల్కల్ని పెట్టినట్టు ఉంది. అదే విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా నువ్వు అసలైనటువంటి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ మీటింగ్ లో కూడా ఓ ఇంజనీర్ మోసం చేసిండు, లేకపోతే ఒక ఎంప్లాయీ కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్, ఆయన 10,000 కోట్లు, 100 కోట్లు, 5 కోట్లు అని అనలే కదా. ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీనే అన్నారు కదా. ఇలా కేసీఆర్ కేటీఆర్ అండ్ హరీష్ రావు సేఫ్ ఉన్నారు కదా. అంటే మీరు ఒక ఎంక్వైరీ పేరిట కాళేశ్వరం మీ దగ్గర అంతకు ముందు నుండి, అంటే ఒక 2-3 సంవత్సరాల నుండి కాళేశ్వరం అని అనుకుంటూ కాళేశ్వరం మీద అవినీతి చేసిన వాళ్ళను పక్కదారి పట్టేసి ఇవాళ ఓ 10 మందిని పట్టుకోవచ్చు ఆ ఏసీబీ రైట్స్ లో. కానీ అసలు వదిలేసారు కదా. అంటే వదిలేసానంటే ఆయన దొంగని అంటలేదు, ఆయన ముద్ద అనట్లేదు. కానీ మీరు ఆరోపించినటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎక్కడ పోయిండ్రు? ఈటల రాజేందర్ గారు అప్పుడు ఆర్థిక మంత్రి ఎక్కడ పోయిండు? అంటే వాళ్ళను ఇప్పుడు హైడ్రా కూడా గదే జరుగుతుంది. ఇవాళ నేను అన్ని పార్టీల ప్రశ్నిస్తున్నా, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకే పార్టీనా ఒక 5 ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి నాకు. ఒక 2 మంత్రుల ఫామ్ హౌస్లు కూలగొట్టినరా, వాళ్ళ బిల్డింగ్లు కూలగొట్టినరా, వాళ్ళ ఏం కూలగొట్టినరో నాకు ఒకసారి చెప్పాలి. నేను చెప్తాను. కామన్ మెన్ కూలగొట్టింది. కామన్ మెన్లు వాళ్ళు రోడ్డు మీద బజార్ పాలైండ్రు. ఒక అప్పటికప్పుడు వాడు గృహప్రవేశం రోజే కూలగొట్టినటువంటి సందర్భాలు వాళ్ళందరినీ వదిలేసింది. ఇవాళ కాళేశ్వరం అవినీతి కూడా అదే చెప్పుకుంటున్నారు. అంటే 4 కేసులు పెట్టేసి అవి చేతులు ఎట్లయితే దులుపుకుంటున్నారో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 20 నెలలు తాత్సారం చేసి ఇప్పుడు సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వెస్టిగేషన్ ఒక న్యాయస్థానాలలో ఉండేటువంటి వెసులుబాటును వీళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళకి 20 నెలల్లో ఇంకో 30 నెలల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామంటారు. ఈ లోపల కేసీఆర్ గారు ఉంటారా మళ్ళీ అధికారంలోకి వస్తారా, ఏమవుతుందో అప్పుడు తెలుసు. అంటే మీరు ఈ దొంగను ఎట్లా కాపాడాలి అనేటువంటి ఉద్దేశంలో రేపు నీవు అధికారంలోకి వచ్చినా, నేను అధికారంలోకి వచ్చినా మనం ఎట్లయినా దోబూసులాట ఆడదాం, కామన్ మెన్ మాత్రం బదిలాం చేద్దాం, మైక్ల ముందు మాట్లాడదాం అనేటువంటి ఆలోచన తప్ప అబ్సల్యూట్లీ ఒకవేళ నిజంగా 2 ఒకటి లోపాయికార ఒప్పందం, ఒకటి లేకపోతే అవినీతి జరగకపోయింది. జరిగితే ఇన్ని నెలలు అవసరం ఉండదు. ఇన్ని నెలలు అవసరం ఉంటుందా? అది ఆ రోజు బండి సంజయ్ గారు కూడా అన్నారు, లేకపోతే వేరే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అన్నారు. మరి ఎవరేం చేయట్లేదు కదా. ఎందుకు అని అంటున్నాను. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా తప్పులు చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తారు కదా, మ్యూజికల్ చైర్ జరుగుతుంది కదా. మరి అప్పుడు వీళ్ళని ఎవడు కాపాడాలి? అప్పుడు వాళ్ళు అంటారు, నేను ఆ రోజు నిన్ను సేవ్ చేసినా, నువ్వు నన్ను సేవ్ చేయి, ఇంతే. ఇదే జరుగుతుంది. జూబ్లీస్ విషయానికి వచ్చినప్పుడు కేకే సర్వే అంటే ఎవరైనా వాళ్ళకి పాజిటివ్ వస్తే ఒక రకమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది, పాజిటివ్ రాకపోతే ఇంకో రకమైనటువంటి రెస్పాన్స్. ఇప్పుడు ప్రభాకర్ గారు ఇంత మాట్లాడారు. ప్రభాకర్ గారికి నిజంగా ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చి ఐపీలో ఉన్నట్టు ఆ రకమైనటువంటి మాట్లాడారు కాదు. దాన్ని మీరు ఎట్లాంటి ప్రశ్న ఇస్తారనే గౌతమ్ ప్రసాద్ గారు తెలివికల్లుడు ఏమంటే, మేము అంటే ఆ సర్వేని బెంచ్ మార్క్ గా తీసుకుంటలేము, కానీ ఇది ఎక్స్పెక్టెడ్, మాకు మా ఎక్స్పెక్టేషన్ దగ్గరలో ఉంది. అది ఇచ్చింది దాని బెంచ్ మార్క్, దాన్ని ఎస్ మేము చెప్పింది అది 100% అని అనలేడు. ఇంకా నయం, ఇంకా ఇది తక్కువనే వచ్చింది అనలే. కరెక్టే, ఈ సర్వే ఇది కాదు, ఇంకా మాది హై లెవెల్ దాన్ని షూట్ చేయాలంటే ఇదే కదా. అయితే సరే, ఏదేమైనప్పటికీ కూడా
ప్రభుత్వాల యొక్క పనితీరు మాత్రం ఆ. కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. Yes. అది నేను పార్టీలకు సంబంధం లేదు, నాకు గత ప్రభుత్వాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ని విమర్శిస్తున్నాను, బీజేపీని అంటున్నాను, వాళ్ళని అంటున్నాను. ఎందుకంటే అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నారు, అది రియలైజ్ కావాలి. ఇందులో కూడా అంటే ఉన్న దాంట్లో కూడా ఈజ్ ద బెస్ట్, ఉన్న దాంట్లో బెస్ట్, ఓవరాల్ బెస్ట్, ఉన్న దాంట్లో బెస్ట్, ఉన్న దాంట్లో బెస్ట్ అనేది ఏ ప్రాతిపదికన ప్రజలు స్వీకరిస్తారో అది ఆలోచించాలి. కానీ నాకు తెలిసినంత వరకు, నాకు కూడా గ్రౌండ్ లో అంటే తిరుగుతున్నాయి కాబట్టి ఓవరాల్ సర్వేస్ లో బీజేపీకి ఇచ్చిన 7% అయితే అది దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. అంటే ఎంతో కొంత పెరుగుంటది కదా నాకు తెలిసి, తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే మీరేమో వెంకటరెడ్డి సోదరుడు అన్నట్టుగా రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు, దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకుందాం, అంటే మా పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 ఎంపీ సీట్లు వీళ్ళు గెలిచారు, ఇవన్నీ పక్కకున్నాయి కదా. మల్కాజ్గిరి దీనికి అడ్జస్టెంటే, చేవెళ్ళ దానికి అడ్జస్టెంటే, మరి అయినప్పటికీ ఇంపాక్ట్ ఎక్కడ ఉంది అంటే అది బెంచ్ మార్క్ ఈస్ డిఫరెంట్. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోండి, 8 పార్లమెంట్లు, 8 ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో వాళ్ళు గెలుస్తారా గ్రామీణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో? చూడాలి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆ ప్రాతిపదిక అసలు రూరల్ లో వీళ్ళ పరిస్థితి ఏంటనే తెలియదు. కానీ దాన్ని బెంచ్ మార్క్ తీసుకోవడం అది కాదు. ప్రజలు కూడా విజ్ఞులు, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరు స్థానికంగా ఉన్నారు, ఎవరు నాన్ లోకల్ అయినా లోకల్ అయినా అవన్నీ పారామీటర్స్ ఎప్పుడు వర్కౌట్ కాదు, సింపతి కూడా ఎప్పుడు వర్కౌట్ కాదు. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రయారిటైజ్ మారుతుంటుంది, క్యాండిడేట్ బట్టి కూడా ఉంటుంది. క్యాండిడేట్ కు కొన్ని ప్లస్ మైనస్ అనేది సహజం. ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని లోకల్ రౌడీ అని ముద్రిస్తున్నారు. మరి రౌడీ షీట్ అప్పుడు వీళ్ళు ఓపెన్ చేసిండ్రా? రౌడీ షీట్ ను ఇప్పుడు రౌడీ కనిపిస్తున్నాడు, మరి అప్పుడు రౌడీ కనిపించేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి బ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ హిస్టరీ అంతా వీళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టేటోళ్ళు కదా, ఇలా సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళు కదా. పలానా డేట్లో రౌడీ షీట్ ఓపెన్ చేసినా, పలానా డేట్లో ఈయన పోలీస్ స్టేషన్ పోయిన దాఖలాలు ఇవన్నీ పెట్టేటోళ్ళు కదా. అంటే ఊరికైనా మాట్లాడడం వేస్ట్. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే సంపన్న వర్గాలు జూబ్లీస్ అనగానే ఏదో అద్దాల మేడల్ అనేటువంటి నియోజకవర్గం కాదు. అక్కడ ఉన్నటువంటి సో అందుకని అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్, అక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్స్ వీళ్ళందరూ కూడా మేజర్ రోల్ అవుతారు. ఇవాళ గుంపగుత్తగా ఏదో అజారుద్దీన్ గారికి మైనార్టీ మంత్రి రాగానే ఏం మారుతుందండి? మంత్రి మారంగానే ఆయన మంత్రి అయ్యాడు, ఓకే. రహమత్ నగర్ లో ఉన్న ముస్లిం ఓట్లన్నీ బిల్డింగ్లన్నీ అంటే గుడిసెలన్నీ బిల్డింగ్లు అయినాయి, బిల్డింగ్లు అయినాయి, అన్ని రోడ్లన్నీ రిపేర్ అయినాయి. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే ఆయన గన్మెన్లు ఇమ్మీడియట్లీ వస్తారు, ఇన్స్టెంట్ గా డెవలప్ అవుతుంది. ఏం డెవలప్మెంట్ అంటే అజారుద్దీన్ గారి దగ్గర ఓ 5 కార్లు, ఓ 20 మంది రావడానికి బిస్కెట్లు, పోవడానికి విజిటర్స్, ఆయన ఇంటి నిండా బొకేలు, ఇవే ఉంటాయి. ఎలక్షన్స్ అయిపోయిందా కథం, ఆయారాం గయారాం, ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈయన్ని ఏదైతే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో గట్టిగా వాడదారు ఫిక్స్ అయ్యి కూడా ఈ మంత్రి పదవి ఇచ్చారని కూడా రకరకాలుగా మాట్లాడతారు. అదే ముఖ్యమంత్రికి అయినప్పుడు అజరుద్దీన్ కి ఏమి ఇస్తారు? అక్కడ ముఖ్యమంత్రికి స్టార్ క్యాంపెయినర్ లేదు. ఒకటి రవి గారు మీరు గుర్తుపెట్టాలి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు ఇద్దరిని అంటున్నారు. ఏమంటున్నారు? మీరు గెలిపియండి, రాష్ట్రం తలరాత మారుస్తా, అభివృద్ధి మారుస్తా అది అంటే, మీరు స్వయాన పోటీ చేసినటువంటి కామారెడ్డిలనే మిమ్మల్ని నమ్మలేదు. ఓకే, మీరు స్వయాన మీ తండ్రి గారు పోటీ చేసినటువంటి కామారెడ్డిని ప్రజలు నమ్మలేదు. ఇలా మీరు మీకోసం మీరు క్యాంపెయిన్ చేసుకుంటేనే నమ్మలేదు. మీరు ఇంకోరి కోసం క్యాంపెయిన్ చేస్తే అక్కడేదో మీరు చెప్పినంత మాత్రాన వచ్చి ఓట్లేస్తారు, మీరు చెప్పినంత మాత్రాన మీరు గెలిపిస్తే మేము ఎంత అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఆల్రెడీ 2 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకేం అభివృద్ధి చేశారని కూడా అడుగుతారు కదా. ఒక ఎనీ గవర్నమెంట్ టర్మ్ 5 years అంటే ఆల్రెడీ 40% టర్మ్ అయిపోయింది. ఇక ఏం చేస్తారండి? ఇప్పటిదాకా మంత్రి పదవులు డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఇంతవరకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. ఇవన్నీ ఆశ పెట్టుకొని చేసేస్తే ఏం జరగదు. కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఇంకా ఇప్పుడు అది రగులుతా ఉంది. ఇంకా అది కూడా చెప్పించారు. ఇప్పుడు ఏమంటున్నా, బీసీ రిజర్వేషన్స్ ఏ విధంగా అయితే చేస్తాం అనేసి లాస్ట్ కోర్టు టెక్నికల్ గా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదైతే ఒక నిరుత్సాహపడ్డారో, ఇవాళ మైనార్టీ సోదరులకు కూడా ఏదో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇస్తామని అన్నారు. అది పోయింది, ఇది పోయింది. నెక్స్ట్ ఓవరాల్ గా అక్కడ మనం అందరం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మిత్రులు కానీ మీరు కానీ స్వయంగా మీరు జరుగుతున్నారు. 78% జూబ్లీ హిల్స్ పేదరికమే. ఓన్లీ
22% మాత్రమే ధనిక వర్గం. వాళ్ళు ఓట్లు వేయరు. ఓట్లు వేసినా ఓకే వేయరని మనం ఏం చూడలేదు. అదే పర్సెంటేజ్ కూడా 46%, 42%, 43%, ఎప్పుడు 50 దాటిపోయింది. 47 లాస్ట్. నేనేమంటున్నా, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఈ అభివృద్ధి సంక్షేమము ఎక్స్పెక్టేషన్స్, గవర్నమెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. అంటే అదే హైదరాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ లిమిట్ లో మనకు ఒక్క కూడా ఎమ్మెల్యే లేడు. దీన్ని ఎట్టి పరిస్థితి లేదు, ఒక అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని బూచి చూసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు స్వయం సర్వశక్తులు ఒడ్డు పెడుతున్నారు. అది సహజం. అది బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పార్టీ రేపు దుబాకలు కావచ్చు, లేకపోతే మునుగోడులో కావచ్చు, లేకపోతే ఇంకో నియోజకవర్గంలో అయిన ఎలక్షన్స్ కానీ వాళ్ళు కూడా మంత్రులు అందరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అది జరుగుతుంది. దాన్ని పెద్ద తప్పు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 17% వేరియేషన్ ఉంది చూడు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కి 17% ఎక్స్ట్రా. 17% ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ ఫిగర్. ఇట్ ఈస్ అంటే కనీసం 65,000 మెజారిటీ. అంత ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. బట్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో పోటీ ఏదన్నా ఒక 15,000 తేడాలో వాళ్ళు కానీ వీళ్ళు కానీ గెలుస్తారు. నెక్స్ట్ ఇంకొక 10 days టైం ఉంది కాబట్టి చాలా రకాలుగా టెండెన్సీ పీపుల్ ఐడియాలజీ మారుతుంటది. ఇప్పుడు ఇట్లాంటి సర్వేలు ఈ మధ్యలో డబ్బులు పనిచేస్తాయి, మద్యం పనిచేస్తుంది, చాలా సర్వేలు కూడా కొంతమంది బ్యాలెన్స్ ఓటర్స్ ఉంటారు కదా, ఆ బ్యాలెన్స్ ఓటర్స్ కూడా మైండ్ ట్యూన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తప్పకుండా అక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, కామన్ మెనే కాదు, లోకల్ లీడర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నిన్నటి వరకు కాంగ్రెస్ పని చేద్దాం ఫుల్ ఫ్లెడ్జ్ గా అనుకున్న వాళ్ళు ఇదేంద్ర రివర్స్ ఉన్నట్టుంది, ఏంటి మనం జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ ఎందుకు మనము వన్ సైడ్ గా కాంగ్రెస్ ఇదే విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే ఈ కేకే సర్వే ఈ రోజు రేపు పొద్దున కల్లా మొత్తం అందరికి పాకిపోతుంది. ఏమనుకుంటారు, ఆలోచిస్తారు, అందరూ ఆలోచింపజేసే అంశం కదా. ఏంది పొరపాటు ఓటెత్తే నా ఓటు అనవసరం ఖరాబ్ అవుద్దు, మురిగిపోతుంది భయంతో కూడా కొంతమంది ఓటర్స్ టర్న్ అయ్యే అవకాశం. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కువ రోడ్ షోలు, ఎక్కువ గ్యాదరింగ్, రోజుకు ఒక కాలనీ ఎందుకు తిరుగుతారు అనుకుంటున్నారు? మైండ్ లో మన జెండాలు కనిపిస్తుండాలి, మైండ్ లో మనం వస్తుండాలి, మన ఎంబడి గుంపులు వేల మంది ఉండేసరికి న్యూట్రలైజ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకున్నప్పుడు న్యూట్రల్ గా ఉండేటువంటి వాళ్ళు ఆ ఓటు టర్నింగ్ షేర్ మారుతుంటది. ఆ షేర్ మారడంలో ఇలా కేకే సర్వే కావచ్చు, రేపు ఇంకో 2 సర్వేలు వచ్చినాయి అనుకోండి, అది టెండెన్సీ మారుతుంది. గతంలో మాకు ప్రత్యక్షంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సందర్భంలో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అక్కడ సర్వేలు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనో లేకపోతే ఇంకో పార్టీ గెలుస్తుందనో వేరే టీవీ ఛానల్స్ లలో వస్తూనే ఉంటాయి. ఇవన్నీ పెయిడ్ మీకు. ఈ పెయిడ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, పీపుల్ టెండెన్సీ మారుతుంది, పీపుల్ ఐడియాలజీ మారుతుంది, కాన్ఫిడెన్స్ మానసికమైనటువంటి ఆందోళన చెందుతారు, వాళ్ళు ఆలోచింపజేసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకే కదా మీరు మీడియా అంటే అందరు భయపడతారు. మార్చే ఆయుధం మీ దగ్గర ఉంది కాబట్టి అందుకోసం అంటే మీతో జాగ్రత్తగా మాట్లాడారు, వేరే ఎక్కడైనా మాట్లాడచ్చు, మీడియా దగ్గర ఇక ఫైనల్ గా గౌతమ్ ప్రసాద్ గారు, సరే కేకే సర్వేలు రావచ్చు, ఇంకొక ఈ కేకే కాకపోతే ఇంకొక ఎంకే ఎవరో వస్తారు, సర్వేలను పక్కన పెట్టేస్తే నిజంగానే ఈరోజు ప్రజలు ఏం చూసి మీకు ఓటు వేయాలనే దాని మీద ఇక్కడ వస్తుంది. ఎందుకంటే గోపీనాథ్ గారి మీద కూడా పెద్ద మంచి అద్భుతమైనటువంటి పేరు ఉందని అయితే నేనైతే అనుకోను. ఎందుకు చెప్పనా, ఎంతో కొంత చేశారనేది నేను ఒప్పుకుంటాను. కానీ మంచి పేరు ఇక అసలు ఇక ఆయన లేకపోతే ఇక లేదన్న పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది ఏరియాల్లో ఆయన తిరుగుతున్నప్పుడు కూడా మేము ఇంటింటికి సర్వే చేస్తున్నాం కాబట్టి, సార్ మాకు కనీసం మా వీధిలో కూడా వచ్చేవాడు కాదు సార్, మేము పిలిస్తే కూడా వెళ్ళిపోయేటోడు, తర్వాత చూద్దామంటే వెళ్ళిపోయేటోడు, అసలు ఆ కారు అద్దాలు కూడా దించేవాడు కాదు. ఇలా రకరకాల వాదనలు అయితే ప్రజల నుంచి అనిపిస్తున్నాయి. ఎవరో చెప్పింది అయితే కాదు, నేను స్వయంగా వెళ్ళి చేసిన సర్వేలో మాకు తెలియని అంశం. సో ఈరోజు సర్వేలు వచ్చినాయి కాబట్టి మీకు అనుకూలంగా వచ్చింది కాబట్టి సరే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని అనిపిస్తుంది. ఓకే సార్ చెప్పండి. అంటే ప్రజలు కూడా ఎప్పుడు కూడా దాన్ని ఏదో దీర్ఘంగా దశాబ్దాల కాలం వాళ్ళ గుండెలో పెట్టుకొని ఆశీర్వదిస్తారని అనుకోరు. ఉదాహరణకు ఖైరతాబాద్ నియోజకవర్గం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దానం నాగేంద్ర గారు పరిస్థితి చూసాం. దానం నాగేందర్ గారు కాదు, ఒక మాస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి గారు చచ్చిపోతే ఆయన ఇంటి దగ్గర నుండి ధన సంస్కారం వరకు లక్షల మంది, వేల మంది కిక్కిరిసినటువంటి జనాలు ఉన్నారు. మరి ఆయన కొడుకుని ఎందుకు ఆశీర్వదించలేదు? ఒకసారి ఆశీర్వదించారు మళ్ళీ. అంటే అది ఎప్పుడు కూడా పనికిరాదు. అంటే ఒక మంచి చేసే కార్యక్రమంలో ఇక్కడ ఒక కొంత చెడు జరుగుతుంది, బట్ మెజారిటీగా మాత్రం మీరు ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నారు? అంటే
మీరు అన్నట్టు అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు దేన్ని బట్టి ఓటు వేయాలి, మీరు ఎందుకు వేస్తారు అని చెప్పేసి అంటే అడుగుతారు కదా.